సో నెక్స్ట్ ఓపెన్ ప్లాట్స్ ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు. ప్రతి ఒక్కరు ఓపెన్ ప్లాట్ ఒక్కటన్నా ఉండాలి హైదరాబాద్ చుట్టుపక్కల అనుకున్నారు. సో ఎన్ని రకాల ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయంటే హెచ్ఎండిఏ కావచ్చు, డిటీసీపీ కావచ్చు, కొంతమంది రెసిడెన్షియల్ ఓపెన్ ప్లాట్స్ అంటున్నారు. సో ఆ క్లాసిఫికేషన్ ఏంటి, ఏది తీసుకుంటే బెటర్? మార్కెట్లో ఇవన్నీ ట్రెండింగ్ నడుస్తున్నాయి. అందుకని చెప్పి చాలామంది వెయిట్ అండ్ వాచ్ మూడ్లో ఉన్నప్పటి నుంచి ఎక్కువ మంది ఏంటంటే విల్లాస్ కంటే కూడా, అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కంటే కూడా ఎక్కువ శాతం ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేస్తున్నారంటే ఓపెన్ ప్లాట్స్లో చేస్తున్నారు. ఎందుకంటే అన్నిటికంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ ఓపెన్ ప్లాట్. అందుకని చెప్పేసి చాలా మంది జనాలు ఓపెన్ ప్లాట్ వైపు వస్తున్నారు. సో ఓపెన్ ప్లాట్లో కూడా ఏంటంటే డిఫరెన్స్ ఉంటాయి. మీరు అన్నట్టుగా హెచ్ఎండిఏ లేఅవుట్ ఉంటుంది, డిటీసీపీ ఉంటుంది, తర్వాత వచ్చేసి మనకి ఏంటంటే ముడా అప్రూవ్డ్ అని డిస్ట్రిక్ట్ వైజ్గా కొన్ని చేంజెస్ ఉంటాయి. సో అట్లా ఈ అప్రూవల్స్లలో తీసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. జీపీలో తీసుకుంటే ఏమవుతుందంటే అగైన్ జీపీ అనేది మార్కెట్ వాల్యూ కొంచెం తక్కువ ఉంటుంది. జీపీలో తీసుకుంటే ఎల్ఆర్ఎస్ లాంటిది కట్టుకునే పని ఉంటుంది కాబట్టి జీపీకి చాలా తక్కువ మంది వెళ్తున్నారు. అదేవిధంగా ఈ ఎల్ఆర్ఎస్ ఇవైతే ఉన్నాయో గతంలో ఉన్న వాటికి నడుస్తుంది కాబట్టి ఇప్పుడు కొత్త లేఅవుట్స్ ఏవి కూడా జీపీ రావట్లేదు కాబట్టి జీపీ అనేది కంప్లీట్గా పక్కన పెట్టేయాలి. సో హెచ్ఎండిఏ కానీ డిటీసీపీ కానీ మేజర్గా నడుస్తున్నాయి. సో హెచ్ఎండిఏ అంటే పేరులోనే ఉంది, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ. అంటే హైదరాబాద్ లిమిట్లో ఎక్కడైతే వస్తుందో ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ దాటిన తర్వాత 5 కిలోమీటర్ రేడియస్ వరకు కూడా పెంచుతామని అంటున్నారు. సో ఈ ఏరియాలలో మనము ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే ప్రపోజల్ మొన్న వచ్చింది కాబట్టి ఇప్పుడున్న లేఅవుట్స్ అన్ని డిటీసీపీలో దొరికితే డిటీసీపీలో కానీ లేదా హెచ్ఎండిఏలో ఉంటే హెచ్ఎండిఏలో తీసుకోవడం బెటర్. ఇక్కడ మనం అంత అమౌంట్ ఎఫర్ట్ చేయలేము. ఇప్పుడు హెచ్ఎండిఏలో మనం ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో తీసుకోవాలంటే యావరేజ్గా 15,000 నుంచి 18,000 మినిమం పర్ స్క్వేర్ యార్డ్. ఇక్కడ నుంచి 25, 30, 35 వరకు కూడా ఉంటుంది. డిపెండ్స్ అపాన్ ఏరియా, డిపెండ్స్ అపాన్ లొకేషన్, ప్రైజెస్ అనేది చేంజ్ అవుతుంటాయి. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసంత ఏంటంటే మున్సిపాలిటీ లిమిట్స్లోకి వచ్చేది. ఈ హెచ్ఎండిఏ లిమిట్ దాటిన తర్వాత మున్సిపాలిటీ లిమిట్లో వచ్చేదంతా కూడా డిటిసిపి అంటారు, డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్. సో డిటిసిపి కూడా ఏంటంటే లైక్ హెచ్ఎండిఏ బాడీ లాగానే ఉంటుంది. దీంట్లో ఏంటంటే మినిమం వచ్చేసి మనకి 33 ఫీట్ల రోడ్ ఉండాలి, ఇంటర్నల్ రోడ్స్. మెయిన్ రోడ్ 40 ఫీట్ కానీ 60 ఫీట్ రోడ్ కానీ ఉండాలి. దీంతో పాటు ఏమైనా ప్రపోజల్ రోడ్స్ ఉంటే 100 ఫీట్ కానీ 80 ఫీట్ రోడ్స్ కానీ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైనా సరే కానీ హెచ్ఎండిఏ లోపల మనం కొనగలిగితే బాగుంటుంది. హెచ్ఎండిఏలో మనం కొనలేము, అఫోర్డ్ చేయలేము అన్నప్పుడు గో ఫర్ డిటిసిపి. సో డిటిసిపిలో కూడా ఏంటంటే హెచ్ఎండిఏ అయినా డిటిసిపి అయినా రెరా అప్రూవల్ అనేది ఉంటుంది, రెరా పర్మిషన్ అనేది కంపల్సరీ ఉంటుంది కాబట్టి లీగల్గా ఎలాంటి ఇష్యూస్ ఉండవు.